సార్ నమస్తే సార్. నమస్కారం అండి. రేపో ఎల్లుండో అసెంబ్లీ జరగబోతుంది. 17వ తారీఖు అనుకోండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అని క్వశ్చన్ మార్క్ గా నిలబడుతుంది. ఇప్పుడు దాని గురించి ఏమంటారు? రావాలి. ఓ బాధ్యత గల నాయకుడు అయితే రావాలి, లేకపోతే రాజకీయాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. అంతే తప్ప 11 మంది గెలిచి జీతాలు తీసుకుంటూ అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ ఎమ్మెల్యేగా హోదాను అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలా, ప్రజల పక్షాన మాట్లాడాలా, జరుగుతున్న అభివృద్ధిపై ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ప్రతి విషయంలోని అన్ని వాళ్ళు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు అమలవుతున్నాయా లేదా ఖచ్చితంగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. ఇది చూసుకోకుండా తప్పించుకు తిరుగుతా, గాలి పంకా లెక్క తిరుగుతా, గాలిలో మాట్లాడతా ఇలాంటి సోది చెప్తే మాత్రం ప్రజలు ఊరుకునే సమస్య లేదు. నిన్ను రాజకీయాలకు దూరంగా పంపించే బాధ్యత ప్రజలు తీసుకుంటారు. కాబట్టి మేమందరం కోరుకుంటున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీకు 11 సీట్లు ఇచ్చారు, వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేయండి. ప్రజలకి ఏదైనా అన్యాయం జరిగితే అన్యాయం అని చెప్పండి, పోరాటం చేయండి, వారి పక్షాన్ని నిలబడండి. జీవితంలో ఒక నాయకుడిగా నిలబడాలని మీరు అనుకుంటే అసెంబ్లీకి ఖచ్చితంగా వచ్చి తీరాలి. లేని పక్షంలో మీరు ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఎందుకంటే బాగా సంపాదించుకున్నారు కదా. అప్పుడేదో కేసుల్లో 33 కేసులు, 1,00,000 కోట్ల రూపాయలు ఏవో సంపాదించారని చెప్పి వాళ్ళు ఇళ్ళు చెప్తుంటారు. అది ఎంతవరకు వస్తుందో మాకు తెలియదు. కానీ కాకపోతే ఈడీలో మాత్రం 40,000 కోట్ల సుమారు ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు మా కళ్ళ ముందు కనపడుతున్నాయి. మరి వాటిని దగ్గర పెట్టుకుని హాయిగా ఎంజాయ్ చేసేయండి. లేదు, ప్రజల పక్షాన మాట్లాడదాం, ప్రజల పక్షాన పోరాడదాం అంటే మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీకి రండి, ప్రజల పక్షాన నిలబడండి. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం వెళ్ళిపోతే తర్వాత బాధపడేది ప్రజలు, మీరు కాదు కదా. మీరు హాయిగా సంపాదించుకున్నారు.